గైస్ నేను మీకు 2 వీడియోలు చూపిస్తా. మొదటి వీడియోలో చైనాలో ఒక లోడ్ లారీ టర్నింగ్ తీసుకుంటున్నప్పుడు ఆ లోడ్ లారీలో ఉన్న సరుకు మొత్తం రోడ్డు మీద పడిపోయింది. వెంటనే అక్కడ ఉన్న పబ్లిక్ వచ్చి అక్కడ పడిపోయిన సరుకు మొత్తాన్ని ఒక చోట జమ చేసి దాన్ని లారీ మీద ఎక్కించి లారీని సేఫ్ గా పంపించారు. దీన్నే సివిక్ సెన్స్ అంటారు, అంటే సామాజిక బాధ్యత అంటారు. ఇంక ఇండియాలోకి వస్తే మన 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలోని మహబూబ్ నగర్ లో చెరుకును తీసుకెళ్తున్న లారీ బోల్తా పడిపోయింది. అక్కడ డ్రైవర్ బ్రతికున్నాడా చనిపోయాడా అనేది చూడకుండా చెరుకు దొరికింది కదా అని దొరికినోడు దొరికినట్టు ఎవడికి చేతికి అందింది వాడు అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది మనకి చైనాకున్న తేడా. వాళ్ళకి వాళ్ళ దేశం పట్ల బాధ్యత అనేది ఉంటుంది, మనకి మన దేశం పట్ల బాధ్యత నన్ను అడిగితే ఆ జనగణ మనం పాడేటప్పుడు మాత్రమే ఉంటుంది, రియల్ గా కూడా ఉండదు. వెంటనే ఒకటి వచ్చేసి అన్నా నువ్వు ఇలా వేరే దేశం గురించి మాట్లాడుతున్నావు, నువ్వు దేశద్రోహి అని వస్తాడు. వాడు గుర్తుపెట్టుకో బ్రో, నీ దేశం కోసం నువ్వు ఎంత సామాజిక స్పృహతో ఉన్నావో, ఎంత సామాజిక బాధ్యతతో ఉన్నావో అదే నువ్వు దేశం మీద చూపించే భక్తి అని నేను అంటాను. సో గైస్, ఏదైతే సివిక్ సెన్స్ ఉందో అది మనం స్కూల్ టైం నుంచే పిల్లలకి నేర్పించడం ఎంతైనా అవసరం అని చెప్పి నేను అంటాను. అండ్ ఈ వీడియోలోకి రాజకీయ నాయకులను తీసుకురాకండి. ఇది మనంతట మనమే మన సమాజానికి ఎలా దోహదపడుతున్నాం అనేది మన చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించడం అవసరం అనేది నా ముఖ్య ఉద్దేశం. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. ఎవరేం కామెంట్ చేస్తారో చూద్దాం.